Dear learners, welcome to the session. This is Dr. K. Madhavi, lecturer in mathematics, Government Degree College, Kuppam. In this session, you are going to learn about the vector subspaces. Okay, so already you have learned about vector spaces. Vector spaces ante enti anedi meer నేర్చుకున్నారు కదా. సో ఈ వీడియోలో మీరు వెక్టర్ సబ్స్పేసెస్ అంటే ఏంటి, వెక్టర్ స్పేస్ డెఫినిషన్ ఏంటి, యూ విల్ బీ ఏబుల్ టు లెర్న్ అబౌట్ ద వెక్టర్ స్పేస్ డెఫినిషన్. ఓకే, తర్వాత మనకు ఇచ్చిన నాన్ ఎంప్టీ సబ్సెట్ వెక్టర్ స్పేస్ సబ్స్పేస్ కావడానికి క్రైటీరియా ఏంటి, తర్వాత మనకి ఇచ్చిన నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఎ వెక్టర్ స్పేస్ మనకి సబ్స్పేస్ అవుతుందా కాదా, ఇంకా ఇచ్చిన ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us డిఫైన్ వాట్ ఈస్ ఏ వెక్టర్ సబ్స్పేస్. సబ్స్పేస్ అంటే ఏంటి? సో ఆల్రెడీ మీకు వెక్టర్ స్పేస్ అంటే ఏంటి అనేది తెలుసు. సో వెక్టర్ స్పేస్ అనేదేమి, V ఈజ్ అ సెట్ ఆఫ్ వెక్టర్స్ అండ్ F ఈజ్ ఏ ఫీల్డ్. సో V ఈజ్ డిఫైన్డ్ ఓవర్ ద ఫీల్డ్ F సాటిస్ఫైయింగ్ సమ్ కండిషన్స్ కదా. ఆ పాస్టులేట్స్ అన్నీ కూడా మీరు వెక్టర్ స్పేస్ డెఫినేషన్లో నేర్చుకుంటారు. Now let us define what is a vector subspace. Subspace ante enti? So subspace ante, suppose you have a vector space V of F. మన దగ్గర ఒక వెక్టర్ స్పేస్ V of F ఉంది and you have a non-empty set W of V. ఓకే, సో అప్పుడు మనం ఈ నాన్ ఎంప్టీ సబ్సెట్ని ఎప్పుడు వెక్టర్ స్పేస్ సబ్స్పేస్ అని అంటాము అంటే, ఇఫ్ డబ్ల్యూ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెక్టర్ స్పేస్ ఓవర్ ఎఫ్. డబ్ల్యూ దానికదే గనక వెక్టర్ స్పేస్ క్రైటీరియా అంటే కండిషన్స్ అన్నీ సాటిస్ఫై చేస్తే ఆ ఫీల్డ్ మీద, సేమ్ ఫీల్డ్ మీద అండ్ సేమ్ ఆపరేషన్స్ మనకి వెక్టర్ స్పేస్ V of Fలో ఏ ఆపరేషన్స్ అయితే ఉన్నాయో విత్ రెస్పెక్ట్ టు ద సేమ్ ఆపరేషన్స్, దట్ ఈస్ వెక్టర్ అడిషన్ అండ్ స్కేలర్ మల్టిప్లికేషన్, డబ్ల్యూలో ఉన్న ఎలిమెంట్స్ కూడా ఆ క్రైటీరియా అంతా సాటిస్ఫై చేస్తే, ఇన్ సచ్ ఎ కేస్ వీ సే దట్ డబ్ల్యూ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ వెక్టర్ స్పేస్ అండ్ ఇట్ ఈస్ ఏ సబ్స్పేస్. ఓకే, so let V of F be a vector space and W contained in V, then W is said to be a subspace of V if W itself is a vector space over F with the same operations of vector addition and స్కేలార్ మల్టిప్లికేషన్ ఇన్ V. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, W of F ఈజ్ ఎ సబ్స్పేస్ ఆఫ్ V of F అయినప్పుడు W అనేది సబ్ గ్రూప్ ఆఫ్ V అవుతుంది. అదేవిధంగా చూడండి, సింగిల్టన్ సెట్ 0 తీసుకున్నాం అనుకోండి, అది ఆటోమేటిక్గా మనకి వెక్టర్ స్పేస్ కండిషన్స్ అన్నీ కూడా సాటిస్ఫై చేస్తుంది కదా. అదేవిధంగా V ఇట్ సెల్ఫ్, వీనే సబ్సెట్ కాబట్టి సింగిల్టన్ సెట్ 0ను Vను రెండు కూడా సబ్స్పేసెస్ అని చెప్పచ్చు. ఈ రెండు సబ్స్పేసెస్ని ఏమంటామంటే we call them as trivial subspaces. Okay, remaining subspaces ni we call them as non-trivial subspaces. Okay, now let us see or let us prove a theorem. అంటే మనకి ఇచ్చిన నాన్ ఎంప్టీ సబ్సెట్ వెక్టర్ స్పేస్ సబ్స్పేస్ కావడానికి క్రైటీరియా ఏంటి, కండిషన్ ఏంటి, దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకునే మనము ఇచ్చిన నాన్ ఎంప్టీ సబ్సెట్ వెక్టర్ స్పేస్ అవుతుందా కాదా అని కూడా చెప్పగలుగుతాం. సో స్టేట్మెంట్ ఆఫ్ ద థీరం ఏంటంటే, లెట్ V of F be a vector space, a non-empty set W contained in V. The necessary and sufficient condition for W to be a subspace of V is A comma B belongs to F and alpha comma beta belongs to W implies A alpha plus B beta belongs to W. Okay, V of F is a vector space. So మనకి ఇచ్చినది ఏంటి, V of F అనేది given V of F is a vector space and W అనేది it is a non-empty subset of V. అంతే మనకి ఇచ్చింది. అయితే ఇక్కడ నెససరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ అన్నారు కదా. నెససరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ అంటే ఏంటి, మనకు సబ్స్పేస్ అయినప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, సబ్స్పేస్ కావాలి అంటే ఈ కండిషన్ సాటిస్ఫై కావాలి. ఓకే, కాబట్టి నెససరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ అన్నప్పుడల్లా కూడా మనకి వీ హ్యావ్ టు ప్రూవ్ ద థీరమ్ ఇన్ 2 parts. ఓకే, ఫస్ట్ పార్ట్ చూద్దాం. ఫస్ట్ పార్ట్లో ఏం చేద్దామంటే నెససరీ కండిషన్ ప్రూవ్ చేద్దాం. అంటే W of F అనేది సబ్స్పేస్ అని తీసుకుని V of Fకి వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ ద కండిషన్. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్. W of F అనేది సబ్స్పేస్ అంటే W ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ వెక్టర్ స్పేస్ అవుతుందా, సబ్స్పేస్ కాబట్టి W ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ వెక్టర్ స్పేస్. వెక్టర్ స్పేస్ అంటే వెక్టర్ స్పేస్ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అవుతుంది. అంటే స్కేలార్ మల్టిప్లికేషన్, దెన్ క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్ అవుతుంది కదా. కాబట్టి A బిలాంగ్స్ టు F, ఆల్ఫా బిలాంగ్స్ టు W ఇంప్లైస్ A ఆల్ఫా బిలాంగ్స్ టు W అవుతుందా. సో ఇట్ ఈస్ ట్రూ. అదేవిధంగా B బిలాంగ్స్ టు F, బీటా బిలాంగ్స్ టు W అయినప్పుడు B బీటా బిలాంగ్స్ టు W, ఎందుకంటే W ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ వెక్టర్ స్పేస్ కాబట్టి ఇట్ ఈస్ క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్ కదా. అదేవిధంగా ఇట్ ఈస్ క్లోజ్డ్ అండర్ వెక్టర్ అడిషన్ కూడా కాబట్టి ఇప్పుడు మన దగ్గర 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, A ఆల్ఫా బిలాంగ్స్ టు W, B బీటా బిలాంగ్స్ టు W. సో ఈ రెండు వెక్టర్స్
వెక్టర్ అడిషన్ దృష్ట్యా అది క్లోజ్డ్ అవుతుంది కాబట్టి ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. సో కెన్ వి సే దట్ ఏ బిలాంగ్స్ టు ఏ కమా బి బిలాంగ్స్ టు ఎఫ్ ఆల్ఫా కమా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఇంప్లైస్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అంటే కండిషన్ మనకు ట్రూ అయినట్టేనా? సో కెన్ వి సే దట్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రూఫ్ ఈస్ ఓవర్. నౌ లెట్ us కమ్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద ప్రూఫ్. సెకండ్ పార్ట్ ఆఫ్ ద ప్రూఫ్ ఏంటి? మనము ఇప్పుడు డబ్ల్యూ ఈజ్ ఎ నాన్ ఎంప్టీ సబ్సెట్ అంటే ఇక్కడ మనం నాన్ ఎంప్టీ సబ్సెట్ అని మాత్రమే తీసుకుంటాము. ఎలా నాన్ ఎంప్టీ సబ్సెట్ అవుతూ ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది అని తీసుకుంటాం. సో అయితే మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? డబ్ల్యూ ఈజ్ ఎ సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. డబ్ల్యూ ఈజ్ ఎ సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలంటే డబ్ల్యూ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెక్టర్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి కదా. సో డబ్ల్యూ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెక్టర్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి అంటే మనకు వెక్టర్ స్పేస్ క్రైటీరియా కంప్లీట్గా ప్రూవ్ చేయాలి. సో అంటే మనకి వి కామా ప్లస్కి డబ్ల్యూ కామా ప్లస్ అనేది సబ్ గ్రూపు, తర్వాత డబ్ల్యూ కామా ప్లస్ అనేది ఎబిలియన్ గ్రూప్. ఈ కండిషన్స్ ప్రూవ్ చేయాలి. బట్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు ప్రూవ్. ఎందుకంటే మనకి ఇచ్చిన కండిషన్ చూడండి, ఏ కమా బి బిలాంగ్స్ టు ఎఫ్ ఆల్ఫా కమా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయినప్పుడల్లా ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ కదా. ఆ కండిషన్లో ఏ ఈక్వల్ టు 1 బి ఈక్వల్ టు -1 పెడితే ఏమవుతుంది? ఏ 1 ఇంటూ ఆల్ఫా ప్లస్ -1 ఇంటూ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అంటే ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే మనము అది వి కామా ప్లస్కి సబ్ గ్రూప్ అని చెప్పచ్చు. ఎలా అంటే ఇది మనకు ఆల్రెడీ అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రాలో మీరు సబ్ గ్రూప్ కావడానికి ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ సబ్ గ్రూప్ కావడానికి క్రైటీరియా నేర్చుకున్నారు. హెచ్ ఈస్ కంటైన్డ్ ఇన్ జీ అండ్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ అయితే ఏ సర్కిల్ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అయినప్పుడు హెచ్ కామా సర్కిల్ ఈజ్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ జీ కామా సర్కిల్ అని నేర్చుకున్నారు. సో ఆ క్రైటీరియాని బేస్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఇంప్లైస్ ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయిందా? కాబట్టి కెన్ ఐ సే దట్ డబ్ల్యూ కామా ప్లస్ ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ ద ఎబిలియన్ గ్రూప్ వి కామా ప్లస్ కదా. ఎబిలియన్ గ్రూప్ ఎందుకన్నాం? ఇక్కడ వి కామా ప్లస్ అనేది వెక్టర్ స్పేస్లో ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. కానీ ఎప్పుడైతే ఒక ఎబిలియన్ గ్రూప్కి ఒక సెట్ సబ్ గ్రూప్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆ సబ్ గ్రూపు అంటే ఆ సబ్సెట్ కూడా ఏమవుతుంది? ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. సో వీ కెన్ కన్క్లూడ్ దట్ డబ్ల్యూ కామా ప్లస్ ఈజ్ యాన్ ఎబిలియన్ గ్రూప్. డబ్ల్యూ కామా ప్లస్ అనేది ఎబిలియన్ గ్రూప్ అనేది మనం కన్క్లూడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏమంటే మనకు ఇంటర్నల్ కాంపోజిషన్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ దృష్ట్యా ఆ పాస్టులేట్స్ అన్ని సాటిస్ఫై అవుతుందని ప్రూవ్ చేయాలి కదా. సో అది ప్రూవ్ చేయడానికి వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఈజ్ వీఆర్ గోయింగ్ టు ఫస్ట్ ప్రూవ్ దట్ ఇట్ ఈస్ క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్. అది ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే చూడండి డబ్ల్యూలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ వీలో ఉన్న ఎలిమెంట్సే. ఎప్పుడైతే మనం క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్ అని చెప్తామో ఆటోమేటిక్గా ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా రిమైనింగ్ పాస్టులేట్స్ అన్నీ సాటిస్ఫై అవుతాయి. కాబట్టి ఫస్ట్ మనం క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్ అని చెప్దాం. సో అది చెప్పడానికి ఆ కండిషన్ యూజ్ చేస్తాం కదా. ఆ కండిషన్లో పుట్ ఏ ఈక్వల్ టు ఏ అండ్ బి ఈక్వల్ టు 0 కండిషన్ 1లో. అప్పుడు ఏమవుతుంది? ఫర్ ఏ కమా 0 బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా కమా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ యూ విల్ గెట్ ఏ ఆల్ఫా ప్లస్ 0 బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. అయితే ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అవుతుంది. సో ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఇంప్లైస్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఇదే కదా మనకి క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్ అయిందా? ఇదే కదా క్రైటీరియా. కాబట్టి therefore you can say that W is closed under scalar multiplication. Okay, so as I said earlier, since W is contained in V, W అనేది Vలో ఒక నాన్ ఎంప్టీ సెట్ కాబట్టి the remaining postulates of a vector space hold in W ఆటోమేటిక్గా మనకి రిమైనింగ్ పాస్టులేట్స్ అన్నీ కూడా ట్రూ అవుతాయి, సాటిస్ఫై అవుతాయి. And hence we can say that W itself is a vector space. W itself అంటే W దానికదే వెక్టర్ స్పేస్ అవుతుంది. And hence it is a సబ్స్పేస్ ఆఫ్ V. కాబట్టి మనకు మెయిన్ ఇచ్చిన నాన్ ఎంప్టీ సబ్సెట్ ఒక వెక్టర్ స్పేస్కి ఇచ్చినప్పుడు అది సబ్స్పేస్ కావడానికి క్రైటీరియా ఏమి అంటే ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఇంప్లైస్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఓకే, ఇప్పుడు దాని మీద ఇంకా మనకి కొన్ని థీరమ్స్ ఉన్నాయి. బట్ చూడండి థీరం ఏంటంటే లెట్ V of F be a vector space and let W contained in V, then the necessary and sufficient condition for W to be a subspace of V are alpha belongs to W, beta belongs to W implies alpha minus beta belongs to W, and A belongs to F, alpha belongs to W implies A alpha belongs to W. This is one theorem. అలాగే ఇంకో థీరము a non-empty set W is a subset of a vector space V of F, then W is a subspace of V if and only if A belongs to F and alpha belongs to W implies A alpha plus beta belongs to W. So ఇవి
ఇవి కూడా నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్. క్రైటీరియానే ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ మనకి ఇచ్చిన వెక్టర్ స్పేస్కి సబ్ స్పేస్ కావడానికి క్రైటీరియా. సో యూ కెన్ ప్రూవ్ ద థీరమ్స్ ఈజీలీ, and for this e-notes I have given. So through e-notes you can easily write the proofs of the theorem. Okay, now let us see an example. Okay, example ganaka manam chesamante you can understand the concept easily. Okay, so let p comma q comma r be the fixed elements of a field f. Okay, and show that the set w of all triads x comma y comma z of elements of f such that సో డబ్ల్యూలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ట్రయడ్స్ ఎక్స్ కామా వై కామా జెడ్. ఓకే, such that px plus qy plus rz equal to 0 is a vector space subspace of v3f. ఓకే, సో మనము డబ్ల్యూలో ఉన్న ఎలిమెంట్స్ ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నాయి? px ప్లస్ qy ప్లస్ rz ఈక్వల్ టు 0 అనే కండిషన్ సాటిస్ఫై చేస్తున్నాయి. ఆ ఫామ్లో అంటే ఆ కండిషన్ సాటిస్ఫై చేసే ఎలిమెంట్స్ అన్నీ డబ్ల్యూలో ఉంటాయి. ఓకే, అయితే డబ్ల్యూ మనము సబ్స్పేస్ అని ప్రూవ్ చేయాలి. సో డబ్ల్యూలో మనం ఒక ఎలిమెంట్ ఉంది అంటే ఆ ఎలిమెంట్ px ప్లస్ qy ప్లస్ rz ఈజ్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. లేదా డబ్ల్యూలో ఒక ఎలిమెంట్ ఉంది అని చెప్పాలి అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుందని మనం చెప్పగలగాలి. ఓకే, సో ఫర్ దట్ ఇప్పుడు మనం సబ్స్పేస్ అని ప్రూవ్ చేయడానికి జస్ట్ నౌ క్రైటీరియా మనం ప్రూవ్ చేసాం కదా. ఏంటి, మనం తీసుకునే ఫీల్డ్లో ఏ కామా బి రెండు స్కేలార్స్ తీసుకోవాలి. మనం దేన్నైతే మనం సబ్స్పేస్ అని ప్రూవ్ చేయాలనుకుంటామో దానిలో రెండు వెక్టర్స్ తీసుకోవాలి. సో a comma b belongs to f, alpha comma beta belongs to w implies we have to prove that a alpha plus b beta belongs to w. అది కదా మన క్రైటీరియా. సో లెట్ us see ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ చూద్దాం. సో మనకి ఇచ్చింది ఏంటి, p comma q comma r are the fixed elements of a field f. Okay, to show that the set w of all triads of elements of f such that w లో ఉన్న ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి, px plus qy plus rz is equal to 0 అనే కండిషన్ సాటిస్ఫై చేసేటట్టుగా ఉన్నాయి. సో మనకి డెఫినేషన్ డబ్ల్యూ డెఫినేషన్ బేస్ చేసుకుని మనం చెప్పొచ్చు ఏమని, డబ్ల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 5, డబ్ల్యూ నాట్ ఈక్వల్ టు 5. నౌ లెట్ us టేక్ 2 ఎలిమెంట్స్ ఆల్ఫా కామా బీటా అనే ఎలిమెంట్స్ తీసుకుంటాం. సో ఆల్ఫా కామా బీటా తీసుకున్నప్పుడు ఆల్ఫా ఏ ఫామ్లో ఉంటుంది, x1 y1 z1 x2 y2 z2. బీటా అయితే x2 y2 z2 ఫామ్లో ఉంటుంది. ఫర్ సమ్ x1 కామా y1 కామా z1 కామా x2 కామా y2 కామా z2 బిలాంగ్స్ టు f. ఓకే, నౌ బై ద డెఫినేషన్ ఆఫ్ డబ్ల్యూ, డెఫినేషన్ డబ్ల్యూలో ఉన్న ఎలిమెంట్స్ ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలి, px1 ప్లస్ qy1 ప్లస్ rz1 ఈక్వల్ టు 0. అదేవిధంగా ఇంకో కండిషన్ ఏంటి, px2 ప్లస్ qy2 ప్లస్ rz2 ఈక్వల్ టు 0, ఎందుకంటే సెకండ్ వెక్టార్కి. నౌ ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా అనే ఎలిమెంట్ కదా మనం డబ్ల్యూలో ఉంటుందని ప్రూవ్ చేయాలి. అసలు ఆ ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా ఏమవుతుంది ఈ ఆల్ఫా బీటాలకనే చూద్దాం. సో లెట్ us కన్సిడర్ ఫర్ ఏ కామా బీ బిలాంగ్స్ టు ఎఫ్, కన్సిడర్ ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా. ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా అంటే ఏంటి, ఏ ఇంటూ ఆల్ఫా వెక్టరు ప్లస్ బి ఇంటూ బీటా వెక్టర్. ఓకే, నౌ దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ఇంటూ x1 y1 z1 మల్టిప్లై చేసినప్పుడు ఇట్ బికమ్స్ ax1 ay1 ప్లస్ az1 ప్లస్ అదేవిధంగా బీతో మల్టిప్లై చేసినప్పుడు bx2 by2 bz2. ఈ రెండు వెక్టర్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది మనకు, ax1 ప్లస్ bx2 ay1 ప్లస్ by2 az1 ప్లస్ bz2. ఇది ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా వెక్టర్. ఇప్పుడు మనకేంటి, ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా అనే వెక్టరు డబ్ల్యూలో ఉంది అని ప్రూవ్ చేయాలి అంటే మనం ఏమై డబ్ల్యూలో ఉన్న ఎలిమెంట్కి ఉన్న కండిషన్ ఏంటి, px ప్లస్ qy ప్లస్ rz ఈజ్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఓకే, ఇక్కడ మనకి ఎక్స్ ప్లేస్లో ఏముంది, ax1 ప్లస్ bx2, అదేవిధంగా y ప్లేస్లో ay1 ప్లస్ by2, z ప్లేస్లో az1 ప్లస్ bz2. ఈ విధంగా మనకున్నాయి. కాబట్టి లెట్ us కన్సిడర్ px ప్లస్ qy ప్లస్ rz. ఆ ఎలిమెంట్ గనక మనకి 0 అయితే అప్పుడు మనకి ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా అనే ఎలిమెంట్ డబ్ల్యూలో ఉంటుంది. అండ్ హెన్స్ యూ కెన్ సే దట్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్, ఎందుకంటే క్రైటీరియా సాటిస్ఫై చేస్తుంది కాబట్టి. సో చూద్దాం అసలు అది 0 అవుతుందా కాదా అని. సో p ఇంటూ ఎక్స్ ప్లేస్లో ఎక్స్, వై ప్లేస్లో వై, జెడ్ ప్లేస్లో జెడ్ రాసామనుకోండి. దెన్ సింప్లిఫై చేస్తే ఏ ఇంటూ px1 ప్లస్ qy1 ఏ కామన్ తీసి రాసామనుకోండి, యూ విల్ గెట్ లైక్ దిస్. కానీ మనకు px1 ప్లస్ qy1 ప్లస్ rz1 ఇవేంటి, ఆల్రెడీ మనం అక్కడ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అని నోట్ చేసుకున్నాము. ఆ వాల్యూస్ ఏంటి, 0 అవుతాయి. సో ఏ ఇంటూ 0 ప్లస్ బి ఇంటూ 0 యూ విల్ గెట్ 0. అంటే px ప్లస్ qy ప్లస్ rz ఈజ్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ సాటిస్ఫై అయినట్టేనా. సో దట్ కెన్ ఐ సే దట్ ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా అనే ఎలిమెంట్ డబ్ల్యూలో ఉంది అని చెప్పచ్చా. కాబట్టి వీ కెన్ సే దట్ ద గివెన్ non-empty subset W satisfying the condition is a vector
subspace. Okay, so this is about ద వెక్టార్ సబ్స్పేసెస్. సో ఈ వీడియోలో మనం ఏమేమి చూసాము, వెక్టార్ సబ్స్పేస్ అంటే ఏంటి, ఇచ్చిన నాన్ ఎంప్టీ సబ్సెట్ వెక్టార్ సబ్స్పేస్ కావడానికి క్రైటీరియా ఏంటి, తర్వాత మనకి ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ ఇచ్చినప్పుడు ఆ నాన్ ఎంప్టీ సబ్సెట్ మనం కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా అని చెక్ చేసి అది you can say that whether it is a vector subspace or not. Okay, so thank you learners, thank you very much. So these are some of the references. Okay, the next session you will be learning about the next concept of this. Okay, thank you.